Hey buddies, this side Jatin. Welcome back to Analytic Tutor. If you are new to our channel, please subscribe to our channel for more information with quick updates. సో ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో thumbnail చూసిన వాళ్ళందరికీ కొంతమందికి అయితే ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏందో తెలుసు అండ్ కొంతమందికి ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏందనేది తెలియదు. ఓకేనా? సో ఫస్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ఫ్రీ ఎగ్జిట్. సో ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏందని డిస్కస్ చేద్దాం. సో ఫ్రీ ఎగ్జిట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీకైతే ఫ్రీ ఎగ్జిట్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడానికి నేను అడిగినా. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్లీ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? సో ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటంటే, సో ఏదైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అప్లికేషన్ చేస్తామో అప్లికేషన్ చేస్తాం, ఆఫ్టర్ దట్ మనకు ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది, తర్వాత మనం అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయో అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం కాలేజ్ లోపల. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే బాండ్ కూడా పే చేసుకోమంటూ, సో బాండ్ కూడా మనం పే చేస్తాం. ఆఫ్టర్ దట్ బాండ్ పే చేసిన తర్వాత సో ఏదైతే మనకి లాస్ట్ కౌన్సిలింగ్ ఉంటుందో, ఓకేనా, అడ్మిషన్ కోసం లాస్ట్ కౌన్సిలింగ్ ఉంటుందో, లాస్ట్ కౌన్సిలింగ్కి ముందు మనకు ఫ్రీ ఎగ్జిట్ అనే ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లోపల. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ వల్ల మనకేంటి యూజ్ అంటే, మనం ఏదైతే సీట్ని సెక్యూర్ చేసుకోవడానికి మనీ పే చేస్తాం కదా, సో ఆ మనీ అండ్ ఆ బాండ్ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రిటర్న్ బ్యాక్ మనకే ఇస్తారు. అండ్ ఏదైతే వెకేట్ సీట్ ఉంటుందో ఆ వెకేట్ సీట్ అనేది వేరే వాళ్ళకి ఇస్తారు. సో దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్. సో అసలు ఎందుకు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ప్రొవైడ్ చేశారంటే, సో మీ పీపుల్ ఆల్వేస్ గో ఫర్ బెస్ట్ ఆప్షన్స్. ఓకేనా? సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైతే బెస్ట్ ఆప్షన్స్కి వెళ్దాం అనుకుంటారో, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోక ముందుకు మనకైతే బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఎవరైతే వెళ్దాం అనుకుంటారో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది యూజ్ కావాలని చెప్పి మనకైతే ప్రొవైడ్. ఎప్పుడైతే మీరు ఫ్రీ ఎగ్జిట్ని చూస్ చేసుకుంటారో అట్లాంటి సిచ్యువేషన్లో సీట్ వేకేట్ అవుతుంది. సో దట్ ఏంటంటే ఒకరికి వేరే వాళ్ళకి సీట్ దొరికే ఛాన్స్. అయితే నువ్వు ఫ్రీ ఎగ్జిట్ తర్వాత వెళ్ళిపోతావు, అట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే నువ్వు వేకేట్ చేసిన సీట్ అనేది ఒక 3 to 4 years అనేది అట్లనే ఉండిపోతుంది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ గురించి అయితే కాలేజ్ వాళ్ళు కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అయితే కానీ సో కొంచెం ఆలోచించి డెసిజన్ అయితే తీసుకున్నారు. సో దీనివల్ల ఓకేనా, సో నీకు ఒకవేళ ఈ ఫ్రీ ఎగ్జిట్ యూజ్ అవుతుంది, నీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే నువ్వైతే యూజ్ చేసుకో. సో దట్ విత్ యువర్ డెసిజన్ ఒక లైఫ్ అయితే ఇంపాక్ట్ అవుతుంది. దట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, నువ్వు ఇప్పుడే ఒక డెసిజన్ తీసుకున్నావు ఫ్రీ ఎగ్జిట్ అప్పుడే, అట్లాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకు ఒక సీట్ వస్తుంది. సో నువ్వు ఎట్లయితే నీకు నచ్చిన కోర్స్కి వెళ్దాం అనుకుంటావో అట్లనే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన కోర్సులో అయితే జాయిన్ అవుతారు. సో దట్ వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. సో నువ్వు ఇప్పుడు డెసిజన్ తీసుకుంటే మాత్రం ఇంకొకరికి సీట్ వస్తుంది. ఓకేనా? సో నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, సో నువ్వు తర్వాత డెసిజన్ తీసుకున్నావు అంటే సో ఆ సీట్ అనేది 3 to 4 years ఆ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటో అన్ని సంవత్సరాలు అనేది వేకేట్ లాగానే ఉంటుంది. సో దట్ వేరే వాళ్ళకి వచ్చే సీట్ని నువ్వు 4 years వేకేట్ దించడం అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ ఎగ్జిట్. ఒకవేళ మీ కాలేజ్ ఆర్ మీ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఈ ఫ్రీ ఎగ్జిట్ ఉంది, సో లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ముందు మీకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఈ ఫ్రీ ఎగ్జిట్ని యూటిలైజ్ చేసుకోవాలా వద్దా అంటే, నా సైడ్కి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ని అయితే యూటిలైజ్ చేసుకోవాలి. సో దట్ యూ విల్ ఇంపాక్ట్ సమ్ వన్ లైఫ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ ఎగ్జిట్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.